హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగసు చూడతరమా. సొగసు చూడతరమాలో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి. మరి మన విఘ్నేశ్వర సిల్క్స్లో యాజ్ యూజువల్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది కదా. మరి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా ఎక్సలెంట్ కలెక్షన్ అవైలబుల్లో ఉంది. అండ్ బ్రైడల్స్కి అయితే చాలా న్యూ వెరైటీస్ వచ్చేసాయి. సో ఆ వెరైటీస్ని నేను మీకు ఎపిసోడ్లో చూపించేస్తాను. సో వ్యూవర్స్, మరి మనము ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీకి వచ్చేసాం కదా. మరి ఇవాళ ఎపిసోడ్లో మనం ఫస్ట్ కంచిపట్టు బ్రైడల్ శారీస్ చూద్దాము. సో కంచిపట్టు బ్రైడల్లో మన ఫస్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. సో చాలామంది బేబీ పింక్ ఇష్టపడుతూ ఉంటారు కదా. సో రెగ్యులర్ కలర్స్ కాకుండా బ్రైడల్స్ కొంచెం పేస్టల్ కలర్స్లోనే బ్యూటిఫుల్ కలర్స్ కావాలి అనుకుంటారు కదా. సో మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్తో మనం ఈ శారీని డిజైన్ చేసుకున్నాము. సో పైన బార్డర్ మనం లెంతీగా తీసుకున్నాం, షోల్డర్ బార్డర్ అంతా కూడా. సో ఈ బార్డర్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 8 to 10 ఇంచెస్ వరకు డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మనకి డబుల్ బార్డర్ ఇచ్చారు. ఒకటంతా కూడా మనకి కడ్డీ స్టైల్లో తీసుకున్నాము. అండ్ పైన షోల్డర్ బార్డర్ వచ్చేసరికి మనకి కడ్డీతో పాటు ఒక పీకాక్ డిజైన్ని హైలైట్ చేసుకున్నాం సర్కిల్లో. అండ్ ఎడ్జ్లో వచ్చేసి మనకు ఒక చిన్న ఫ్లవర్ బూటీస్ని రుద్రాక్ష స్టైల్ డిజైన్ని అవుట్లుక్లో డిజైన్ చేశారు. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనకి చాలా స్టైలిష్గా డిజైన్ చేశారండి. బ్రైడల్ కలెక్షన్ కూడా మనకి చాలా లేటెస్ట్గా మనకి డిజైన్ చూడండి. ఒక క్రీపర్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము. అండ్ మధ్యలో అంతా పింక్ కలర్ కాంబినేషన్తో మనం అవుట్లుక్ తీసుకుంటూ మధ్యలో గోల్డ్ కలర్ జరీతో చిన్న ఫ్లవర్ బూటాస్ని చాలా స్టైలిష్గా డిజైనర్ కలెక్షన్ మనకి సారీ అంతా కూడా అవైలబుల్లో ఉంది. అండ్ సెకండ్ వైపు బార్డర్ వచ్చేసరికి మనకి పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ని కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. శారీ అంతా కూడా మనం గోల్డ్ కలర్ కాంబినేషన్తో బూటాస్ తీసుకున్నాం కదా. అండ్ పళ్ళు అంతా సిల్వర్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము. అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మనము అవుట్లుక్ లైన్స్ ఇచ్చేసాము. శారీకి ఉన్నటువంటి బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్స్తో బ్లౌజ్ తీసుకున్నాము. అండ్ మనకి హ్యాండ్ పర్పస్కి 2 sides బార్డర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 21,060 రూపీస్కే ఈ శారీ అవైలబుల్లో ఉందండి. సో ఈ శారీని మీరు కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి కంచిపట్టు బ్రైడల్లోనే ఇంకొక డిఫరెంట్ స్టైల్ చూసినాం. ఇంతకుముందు అంతా కూడా మనం ఒక స్టైలిష్గా చూసాం కదా. ఇదంతా కంప్లీట్గా మనకి ట్రెడిషనల్గా డిజైన్ చేయడం జరిగిందనమాట. సో పైన బార్డర్స్ చూడండి, గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము, బేస్ కలర్. దీనిపైన అంతా మనకి పీకాక్స్ ఒక రన్నింగ్ పొజిషన్లో ఉన్నట్టుగా మనం డిజైన్ చేసుకున్నాం గోల్డ్ కలర్ జరీతో. ఈ బార్డర్ అంతా కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఇంచెస్ వరకు డిజైన్ చేసుకున్నాం. అండ్ మధ్యలో అంతా కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. అండ్ దీనిపైన అంతా కూడా మనకి ఒక గడి స్టైల్ డిజైన్ని తీసుకొని దాంట్లో చిన్న మ్యాంగో డిజైన్ని అండ్ స్క్వేర్ బాక్స్ డిజైన్ని మనం హైలైట్ చేసుకున్నాం. అండ్ ఈ సారీలో ఉన్నటువంటి సెకండ్ వైపు బార్డర్ వచ్చేసి మనకి చాలా లెంతీగా డిజైన్ చేశానండి. దీనిపైన అంతా కూడా మనం గోల్డ్ కలర్ జరీతో మనము ఒక బర్డ్స్ డిజైన్ని అండ్ మనం ఒక క్రీపర్ డిజైన్ని హైలైట్ చేసుకున్నాం. ఈ బార్డర్ అంతా మనకి ఆల్మోస్ట్ ఒక 15 ఇంచెస్ వరకు డిజైన్ చేయడం జరిగింది. అండ్ పళ్ళు అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో పళ్ళుని డిజైన్ చేశారు బేస్ అంతా. అండ్ దీనిపైన అంతా గోల్డ్ కలర్ కాంబినేషన్తో చిన్న డైమండ్ బాక్సెస్ చేస్తూ సైడ్స్లో అంతా మనకు ఒక లోటస్ డిజైన్ని హైలైట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండ్ కడీ బార్డర్స్ మనకి హ్యాండ్స్కి పర్పస్కి డిజైన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 16,560 రూపీస్లో అవైలబుల్లో ఉంది. సో ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలోనే విఘ్నేశ్వర సిల్క్స్. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి కంచిపట్టులో కళాక్షేత్ర బ్రైడల్ పట్టు అండి ఇది వచ్చేసి. సో ఇది కూడా మనకి రీజనబుల్ కాస్ట్లోనే అవైలబుల్లో ఉంది. అండ్ ఈ శారీ బార్డర్స్ వచ్చేసి పింక్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఎలిఫెంట్ అండ్ పీకాక్స్ని మనం ఆపోజిట్ డైరెక్షన్లో హైలైట్ చేస్తూ తీసుకున్నాము ఈ బార్డర్లో. అండ్ మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా ఆరెంజ్ బేస్ తీసుకున్నాం. అండ్ ఈ ఆరెంజ్ బేస్ పైన మనకి ఒక ఫ్లవర్ బంచెస్ని కింద లీఫ్ బూటాస్ చేస్తూ హైలైట్ చేసుకున్నాం. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా మనకి డిజైన్ని కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. బ్రొకేట్ స్టైల్లో మనకి శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. అండ్ ఈ శారీకి వచ్చినటువంటి బార్డర్ సెకండ్ వైపు బార్డర్ వచ్చేసి మనకి డ్యూయల్ బార్డర్ మనకి లెంతీగా డిజైన్ చేస్తూ ఇచ్చారు. పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో ఆ బార్డర్తో పాటు మనకి ఎక్స్ట్రా బార్డర్స్ని యాడ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా మనకి లెంతీగా బార్డర్ని డిజైన్ చేశారు. అండ్ ఈ శారీ పళ్ళు వచ్చేసి మనకి పింక్ బేస్ పైన మనం పళ్ళు తీసుకున్నాము. పళ్ళు కూడా మనకి చాలా రిచ్గా డిజైన్ చేశారు. పీకాక్స్ అండ్ రుద్రాక్ష స్టైల్ డిజైన్తో మనకి పళ్ళుని హైలైట్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్ పర్పస్కి మనకి బార్డర్స్ కూడా ఇచ్చారు. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 10,140 రూపీస్లో అవైలబుల్లో ఉంది. సో ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్.
సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి కంచి కళాక్షేత్ర పట్టులోనే ఇంకొక శారీ తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్. జనరల్గా మనం గ్రీన్ అండ్ పింక్, గ్రీన్ అండ్ రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో ఇలా తీసుకుంటాం కదా. ఇది మనకి బ్లూ అండ్ గ్రీన్తో మనకి ఈ శారీని డిజైన్ చేశారు. పైన బార్డర్ వచ్చేసి మనం బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. బ్లూ కలర్ కాంబినేషన్తో 2 అవుట్లుక్లో మనం ఒక రుద్రాక్ష స్టైల్ డిజైన్ తీసుకున్నాము. అండ్ మధ్యలో అంతా కూడా మనకు ఒక పీకాక్ డిజైన్ని ఒక స్క్వేర్ బాక్స్లో హైలైట్ చేశారు. అండ్ శారీ అంతా కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనకి కళాంజలి డిజైన్ అంటాం కదా, ఆ విధంగా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా కంప్లీట్ బ్రొకేట్ స్టైల్లో మనకి లోటస్ డిజైన్ అండ్ క్రీపర్స్, బర్డ్స్ డిజైన్తో హైలైట్ చేశారు. అండ్ ఈ శారీకి వచ్చినటువంటి సెకండ్ వైపు బార్డర్ వచ్చేసి మనకి లెంతీ బార్డర్ని డిజైన్ చేశారు. అండ్ పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో అది 2 అవుట్లుక్లో ఇచ్చేస్తూ మధ్యలో అంతా మనకు ఒక ఫ్లవర్ బూటాస్తో మనకి హైలైట్ చేశారు. అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసి మనకి బ్లూ కాంబినేషన్తో పళ్ళు తీసుకున్నాము, పికాక్ అండ్ రుద్రాక్ష స్టైల్ డిజైన్తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్ పర్పస్కి 2 సైడ్స్ బార్డర్స్ అండ్ లెంతీ బార్డర్ని కూడా డిజైన్ చేశారు. ఈ శారీ కాస్ట్ కూడా మనకి 10,140 రూపీస్లో అవైలబుల్లో ఉంది. సో ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ESI ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి పట్టులోనే చాలా లైట్ వెయిట్ పట్టు శారీ అండి. ఇది వచ్చేసి కంప్లీట్గా లైట్ వెయిట్ ఉంటుంది, కాకపోతే మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అండ్ శారీలో మనకి డిజైనర్ శారీ కాబట్టి షోల్డర్ బార్డర్ ఏం లేకుండా ఒక 1/2 ఇంచ్ మనం చాక్లెట్ బ్రౌన్ కలర్ తీసుకున్నాము. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనము కల్నేతతో ఎల్లో కలర్ తీసుకున్నాము, లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్, మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్. దీనిపైన అంతా కూడా మనకి ఒక గడి బాక్స్ లాగా మనకి డిజైన్ చేశారు. చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సెకండ్ వైపు బార్డర్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ పింక్ తీసుకున్నాము, పీచ్ పింక్ కల్నేత. దీనిపైన మనకు ఒక ఫ్లవర్ డిజైన్ని గోల్డ్ కలర్తో హైలైట్ చేశారు. అండ్ ఈ శారీ పళ్ళు వచ్చేసి మనకి పీచ్ పింక్ కల్నేతతోనే గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనము బాల్స్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ని హైలైట్ చేసుకున్నాము. బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది, పింక్ కాంబినేషన్తో స్క్వేర్ బాక్సెస్. చాలా చాలా బాగుందండి, లైట్ వెయిట్, మ్యారేజెస్కి, రిసెప్షన్స్కి వాటికి చాలా చాలా బాగుంటుంది. 9,453 రూపీస్లో ఈ శారీ అవైలబుల్లో ఉంది. ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్. సో నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ వెయిట్ పసిడి శారీలోనే మనం చూస్తున్నాము. ఇంతకుముందు చూసాం కదా, అందులోనే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో డిజైనర్ శారీస్ కాబట్టి వీటికి బార్డర్స్ అంటూ స్పెషల్గా ఏముండవు. 1 ఇంచ్ మనకి గోల్డ్ బార్డర్ తీసుకున్నాము. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా నావీ బ్లూ కలర్ కాంబినేషన్, దీనిపైన అంతా స్ట్రైప్స్ తీసుకున్నాము గోల్డ్ కలర్ జరీతో. సో శారీ అంతా కూడా ఇలాగే సింపుల్గా ఉంటుంది. అండ్ సెకండ్ వైపు బార్డర్ వచ్చేసరికి మనకి టెంపుల్ బార్డర్, గోల్డ్ అండ్ యాంటిక్ జరీని యూజ్ చేస్తూ టెంపుల్ బార్డర్స్ని హైలైట్ చేశారు. ఈ శారీకి హైలైట్ వచ్చేసి బార్డర్ అని చెప్పొచ్చు. అండ్ చాలా లైట్ వెయిట్తో ఉంటుందండి. చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఫాలింగ్ స్టైల్లో మనకి పట్టు శారీ అవైలబుల్లో ఉంటుంది. ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఇంత లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ శారీలో వచ్చేసి మనకి పళ్ళు ఈ విధంగా డిజైన్ చేశారు, గోల్డ్ అండ్ యాంటిక్ జరీతో మనకి పళ్ళులో డిజైన్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి స్ట్రైప్స్తోనే ఉంటుంది, మెరూన్ రెడ్ కాంబినేషన్తో. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 10,002 రూపీస్కి అవైలబుల్లో ఉందండి. మరి ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ESI ఎర్రగడ్డ మోడల్ కాలనీలోనే విఘ్నేష్. నెక్స్ట్ శారీ వచ్చేసి గోపికా పట్టు చూస్తున్నామండి. ఇది కూడా మనకి లైట్ వెయిట్లోనే ఉంది. అండ్ ఈ శారీ వచ్చేసి మనకి కంప్లీట్గా లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. సో బార్డర్స్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇక్కడంతా కల్నేత తీసుకున్నాం మనము, ఒక 1 ఇంచ్ తీసుకున్నాము. దీని కింద మనము మెజంతా పింక్తో మనం ఒక 2 ఇంచెస్ తీసుకున్నాము. దాని కింద మనం ఒక గోల్డ్ కలర్ జరీతో కడీ స్టైల్ బార్డర్స్, 3 డిఫరెంట్ స్టైల్స్లో మనం ఈ బార్డర్ని డిజైన్ చేసుకున్నాము. అండ్ మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా మనము లోటస్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఈ లోటస్ పింక్ పైన మనకి గోల్డ్ కలర్ జరీని యాడ్ చేస్తూ ఒక బంచ్, సర్కిల్ బంచ్ లాగా ఫ్లవర్ బంచ్ తీసుకున్నాము. సో ఈ బంచెస్ని కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. లైట్ వెయిట్ కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది, బాగుంటుంది. అండ్ సెకండ్ వైపు బార్డర్ వచ్చేసి పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో ఆ బార్డర్ని కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. ఈ శారీకి పళ్ళు వచ్చేసి మనకి చాలా రిచ్గా డిజైన్ చేశారు ఫ్లవర్స్తో. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్ పర్పస్కి బార్డర్స్ కూడా డిజైన్ చేశారు. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4,264 రూపీస్లో అవైలబుల్లో ఉందండి. ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ESI ఎర్రగడ్డ మోడల్ కాలనీలోని విఘ్నేశ్వర సిల్క్స్. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి చిట్టినాడు సిల్క్లో మనం ఫ్యాన్సీ వెరైటీ చూస్తున్నాము. ఇది మనకి కట్టుకున్నప్పుడు పట్టు లుక్లోనే కనబడుతుంది, కాకపోతే మనకి ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ 2 కాంబినేషన్స్ యూజ్ చేస్తూ మనకి బార్డర్స్ని డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 5 ఇంచెస్ వరకు మనకి బార్డర్ వచ్చింది. పైన సిల్వర్ కలర్ జరీతో రుద్రాక్ష స్టైల్ డిజైన్, గోల్డ్ కలర్తో మనకు ఒక క్రాస్ లైన్ డిజైన్ అండ్ సిల్వర్ కలర్ జరీతోనే మనకి ఇంకొక లీఫ్ డిజైన్ని హైలైట్ చేశారు. పింక్ కుట్టు బార్డర్ పైన మనకి డిజైన్ అంతా ఇచ్చారు. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా బాటిల్
గ్రీన్ తీసుకున్నాము. ఈ బాటిల్ గ్రీన్ పైన మనకు ఒక రో అంతా కూడా ఒక ఫ్లవర్ బంచ్ అండ్ ఇంకొక రో అంతా కూడా మనకు ఒక పికాక్ డిజైన్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు శారీ అంతా. సెకండ్ వైపు బార్డర్ వచ్చేసి ఈ శారీకి హైలైట్ అని చెప్పొచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా లెంతీగా డిజైన్ చేశారు. ఒక ఎలిఫెంట్ డిజైన్ అండ్ పికాక్ డిజైన్ని ఫస్ట్ లైన్లో హైలైట్ చేస్తూ ఒక డైమండ్ బాక్స్ డిజైన్ అండ్ మనకి ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ని ఆల్టర్నేటివ్ బాక్స్లో ఇచ్చారు. టెంపుల్ డిజైన్తో ఈ డిజైన్ని హైలైట్ చేశారు. ఆల్మోస్ట్ మనకు ఒక 12 ఇంచెస్ వరకు సెకండ్ వైపు బార్డర్ని డిజైన్ చేస్తూ ఇచ్చారు. అండ్ శారీకి పళ్ళు వచ్చేసి మనకి మ్యాంగో స్టైల్స్తో హైలైట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్ పర్పస్కి మనకి బార్డర్స్ కూడా ఇచ్చారు. చాలా చాలా బాగుందండి. మనం కట్టుకున్నప్పుడు ఆల్మోస్ట్ మనకి పట్టు శారీ కట్టుకున్న లుక్ వస్తుంది. ఈ శారీ కట్టుకున్నప్పుడు కొంచెం ఒక 40+ వాళ్ళు కట్టుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 3500 రూపీస్లో మాత్రమే ఈ శారీ అవైలబుల్లో ఉంది. సో వ్యూయర్స్ మరి చూస్తున్నారు కదా, 3500 రూపీస్లో ఈ శారీ అవైలబుల్లో ఉంది. ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి 4 బ్రాంచెస్ అవైలబుల్లో ఉంటాయి. ఈసీఐఎల్ ఏస్ట్రో నగర్లో ఒక బ్రాంచ్ ఉంటుంది, కేపీహెచ్పి కూకట్పల్లిలో ఒక బ్రాంచ్ ఉంటుంది, దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో ఒక బ్రాంచ్ ఉంటుంది, ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఒక బ్రాంచ్ ఉంటుంది. సో ఈ 4 బ్రాంచెస్లో ఎన్ని బ్రాంచ్ని విజిట్ చేసినా ఈ కాంబినేషన్స్ కలర్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఈ కలరే కావాలి అనుకుంటే కనుక మీరు ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో విజిట్ చేయండి. ఈ బ్యూటిఫుల్ శారీని పర్చేస్ చేసుకోండి. సో ఈ శారీస్ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్. మన నెక్స్ట్ శారీ వచ్చేసి మణిపూరి సిల్క్స్లో చూస్తున్నాము. చాలా రీజనబుల్ కాస్ట్లో మంచి బెస్ట్ శారీస్ అవైలబుల్లో ఉన్నాయి మనకి ఇవి. పైన బార్డర్ వచ్చేసి మనకి డార్క్ వాయిలెట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. దీనిపైన అంతా కూడా మనకి చిన్న చిన్న డాట్ డిజైన్ లాగా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో పోల్కా డాట్స్ లాగా తీసుకొని ఒక చిన్న స్క్వేర్ బాక్స్ తీసుకున్నాము. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ మనకి ఈ మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా తీసుకున్నాము. ఒక బాదం స్టైల్ డిజైన్, దాని మధ్యలో అంతా కూడా మనకి ఒకటి వచ్చేసి కుట్టు బార్డర్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మనకి చిన్న గోల్డ్ కలర్ జరీతో ఉంటుంది. సో ఈ రెండు ఆల్టర్నేటివ్ డిజైన్స్ని ఒక చిన్న ఫ్లవర్ లాగా తీసుకున్నాం మనము. అండ్ సెకండ్ వైపు బార్డర్ వచ్చేసి మనకి పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే కంటిన్యూ చేస్తారు. పళ్ళు వచ్చేసి మనకి షార్ట్ పళ్ళుని డిజైన్ చేసుకున్నారు ఈ శారీలో. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు స్టైల్లోనే బ్లౌజ్, హ్యాండ్ పర్పస్కి బార్డర్స్. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1670 రూపీస్లో అవైలబుల్లో ఉంది. సో ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి అస్సాంలో కోరా సిల్క్ చూస్తున్నాము. సో బాగుందండి, మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా, మంచి బార్డర్స్తో ఈ శారీస్ అవైలబుల్లో ఉన్నాయి. సో పైన బార్డర్ వచ్చేసి మనకి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. దీనిపైన అంతా గోల్డ్ కలర్ జరీతో మ్యాంగో డిజైన్ అండ్ ఒక క్రీపర్ డిజైన్ని మనం తీసుకున్నాము. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. దీనిపైన మనకి ఒక చిన్న చిన్న పోల్కా డాట్స్ని ప్యారలల్ లైన్స్ తీసుకుంటూ పోల్కా డాట్స్ తీసుకున్నాం శారీ అంతా కూడా. చాలా రీజనబుల్ కాస్ట్లో మనకి శారీస్ అవైలబుల్లో ఉన్నాయండి. పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అది 2 అవుట్లుక్లో చేస్తూ మధ్యలో కడీ స్టైల్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ మనకి ఒక 8 to 10 ఇంచెస్ వరకు బార్డర్ ఉంటుంది. సో మనకి బిలో 2000లోనే ఈ శారీస్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఎవరికైనా పెట్టినా కూడా మనకి చాలా రిచ్గా గ్రాండ్గా ఉంటాయి. పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కొంచెం డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్ పర్పస్కి బార్డర్స్ కూడా ఇచ్చారు. సో 1642 రూపీస్లో ఈ శారీ అవైలబుల్లో ఉందండి. ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్. సో అందులోనే మరో కాంబినేషన్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్కి కాఫర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నాము. గ్రీన్ బార్డర్ సేమ్ మనం ఇంతకుముందు చూసాం కదా, సేమ్ బార్డర్ ఉంటుంది, కాకపోతే గ్రీన్ బేస్ మారింది. సారీ డిజైన్ కూడా సేమ్ ప్యారలల్ లైన్స్కి మనకు ఒక పోల్కా డాట్స్ని యాడ్ చేసాము కాఫర్ సల్ఫేట్ బ్లూ పైన. బార్డర్స్ కూడా ఇంతకుముందు చూసాం కదా, సేమ్ పైన ఉన్నటువంటి బార్డర్తో పాటు కడ్డీ బార్డర్ని సెకండ్ వైపు బార్డర్లో ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ ఇచ్చారు. అండ్ ఈ శారీకి వచ్చినటువంటి పళ్ళు షార్ట్ పళ్ళు, బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తూ హ్యాండ్ పర్పస్ 2 సైడ్స్ బార్డర్స్ కూడా ఇచ్చారు. 1642 రూపీస్కి ఈ శారీ అవైలబుల్లో ఉంది. సో ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి మంగళగిరి సిల్క్లో చూస్తున్నాము. అండ్ ఈ శారీ బార్డర్ వచ్చేసి కల్నేత బార్డర్ తీసుకున్నాము. మనం ఇదంతా కుట్టు బార్డర్ తీసుకున్నాము ప్లెయిన్, దానిపైన ప్యారలల్ లైన్స్ తీసుకుంటూ ఒక చిన్న కడ్డీ బార్డర్ని ఇచ్చాము. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకుంటూ సేమ్ మనకి గడి స్టైల్లో తీసుకున్నాం. శారీ అంతా కూడా గడిగా ఉంటుంది. అండ్ ఈ శారీ వచ్చేసి మనకి సెకండ్ వైపు బార్డర్ బ్లూ కలర్ కాంబినేషన్తో కుట్టు బార్డర్, దాని కింద మనకు ఒక కడ్డీ బార్డర్ తీసుకున్నాం. సో పైన కింద మనకి చూస్తున్నాం కదా, 2 షోల్డర్ బార్డర్స్ కూడా మనకి డిఫరెంట్ కాంబినేషన్స్లో ఇచ్చారు. అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసి మనకి బాక్స్ స్టైల్ డిజైన్లో మనకి పళ్ళుని డిజైన్ చేశారు. అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్ పర్పస్కి బార్డర్స్ కూడా ఇచ్చారు. అండ్ మనకి స్టాజిల్స్ కూడా డిజైన్ చేశారు.
సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1035 రూపీస్లో అవైలబుల్లో ఉందండి. సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ శారీని మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్. సో అందులోనే మనం ఇంకొక డిఫరెంట్ కలర్ చూస్తున్నాము. ఇది వచ్చేసి పైన మనకి నేరేడు పండు కలర్ తీసుకున్నాము, దాని కింద ఒక కడ్డీ బార్డర్, శారీ మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా బ్లాక్ కాంబినేషన్తో తీసుకున్నాము. చాలా మందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టం ఉంటుంది. బ్లాక్ పైన మనం గడి స్టైల్ తీసుకున్నాము. అండ్ సెకండ్ వైపు ఉన్నటువంటి బార్డర్ వచ్చేసి మనకి కుట్టు బార్డర్ పింక్ కలర్ కాంబినేషన్తో తీసుకుంటూ దాంట్లో మనం కడ్డీ స్టైల్ బార్డర్ని యాడ్ చేసాం. సో ఇంతకుముందు మనం చూసాం కదా లెమన్ ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్. సో ఇలా మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ అవైలబుల్లో ఉంటాయండి మన విఘ్నేశ్వర సిల్క్స్లో. అండ్ కలర్ చాయిస్ కూడా ఎవ్రీ సారీలో మనకు ఆల్మోస్ట్ 8 to 10 కలర్ చాయిసెస్ అవైలబుల్లో ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి డాన్సింగ్ డాల్స్ని చేస్తూ ఈ పళ్ళుని చాలా హైలైట్ చేశారు. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కాంబినేషన్తోనే బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్ పర్పస్కి బార్డర్స్ ఉంటాయి అండ్ స్టాజిల్స్ కూడా బ్లాక్ కాంబినేషన్తో స్టాజిల్స్ ఇచ్చారు. సో చూస్తున్నారు కదా 1035 రూపీస్లోనే ఈ శారీ అవైలబుల్లో ఉంది. మరి ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ 4 బ్రాంచెస్ అవైలబుల్లో ఉంటాయండి. ఈసీఐ లేస్రావు నగర్లో ఒక బ్రాంచ్ ఉంటుంది, కేపీహెచ్పి కూకట్పల్లిలో ఒక బ్రాంచ్ ఉంటుంది, దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో ఒక బ్రాంచ్ ఉంటుంది, ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఒక బ్రాంచ్ ఉంటుంది. సో ఈ 4 బ్రాంచెస్లో ఎన్ని బ్రాంచ్ను విజిట్ చేసిన ఈ కలెక్షన్ అంతా అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఈ ఎపిసోడ్లో చూసినటువంటి ఈ శారీ కలెక్షన్ అంతా మనకి ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో అవైలబుల్లో ఉంటుంది. కాబట్టి తప్పకుండా పర్చేస్ చేసుకోండి విఘ్నేశ్వర. మన నెక్స్ట్ శారీ వచ్చేసి జైపూర్ కోటా శారీ చూస్తున్నామండి. మనకి 1000 రూపీస్లో మంచి పెట్టుబడి శారీ కావాలి అనుకుంటే ది బెస్ట్ శారీ అని చెప్పొచ్చు. ఇందులో కూడా కలర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ పైన వచ్చేసి మనకి పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకొని సిల్వర్ కలర్ జరీతో మనము ఒక డైమండ్ బాక్స్ డిజైన్ తీసుకొని రుద్రాక్ష స్టైల్ డిజైన్ కూడా తీసుకున్నాము. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ బేస్ పైన చిన్న బూటాస్ చూడండి, సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక లీఫ్ బూటాని చిన్న బూటాస్గా శారీ అంతా కూడా డిజైన్ చేసుకున్నాం. 1000 రూపీస్లో బెస్ట్ శారీ అని చెప్పొచ్చండి. మంచి ఫ్యాబ్రిక్తో మంచి కలర్ చాయిసెస్తో ఈ శారీస్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ సెకండ్ వైపు బార్డర్ వచ్చేసి మనకి పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే లెంతీగా డిజైన్ చేశారు. అండ్ ఈ శారీకి ఉన్నటువంటి పళ్ళు వచ్చేసి మనకి షార్ట్ పళ్ళుని డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు స్టైల్లోనే ఉంటుంది, బ్రొకేట్ బ్లౌజ్. సో అందులోనే మనం డిఫరెంట్ డిజైన్ చూస్తున్నాము. పైన కడ్డీ బార్డర్ తీసుకున్నాము ఈ శారీకి, గ్రీన్ బేస్ పైన బ్లూ కలర్తో ఒక 1/2 ఇంచ్ తీసుకొని మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా లీఫ్ గ్రీన్ తీసుకున్నాము. లీఫ్ గ్రీన్ పైన ఇంతకుముందు మనం చిన్న సిల్వర్ కలర్ బూటాస్ చూసాం కదా, ఇప్పుడు మనకి సిల్వర్ వద్దు గోల్డ్ కాంబినేషన్ బూటాస్ కావాలి అనుకుంటే ఇలా కూడా అవైలబుల్లో ఉంటాయి. గోల్డ్ కాంబినేషన్తో మనం కొంచెం బిగ్ సైజ్లో లీఫ్ బూటా తీసుకున్నాం. సో ఈ బూటాస్ కూడా సారీ అంతా కంటిన్యూ అయ్యాయి. మంచి ఫ్యాబ్రిక్ అండి, నిజంగా చాలా లైట్ వెయిట్తో మంచి ఫ్యాబ్రిక్ అవైలబుల్లో ఉంది మనకి 1000 రూపీస్లో. అండ్ సెకండ్ వైపు బార్డర్ వచ్చేసరికి మనకి లెంతీగా ఇచ్చారు. పైన ఇచ్చినటువంటి బార్డర్తో పాటు ఎక్స్ట్రాగా బార్డర్ని యాడ్ చేస్తూ మెరూన్ రెడ్ పైన మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. సో 1000 రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ శారీ అంటే నిజంగా చాలా బాగుంది. మంచి ఫ్యాబ్రిక్తో పింక్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు కూడా డిజైన్ చేశారు, షార్ట్ పళ్ళుని. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రొకేట్ స్టైల్లో ఉంటుంది, సెల్ఫ్ కాంబినేషన్తో బ్రొకేట్ బ్లౌజ్ అండ్ హ్యాండ్ పర్పస్కి బార్డర్స్. సో మన నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇప్పుడు మనం పెట్టుబడులు శారీస్ చూస్తున్నామండి. విఘ్నేశ్వర సిల్క్స్లో పెట్టుబడి శారీస్ అన్నవి చాలా రీజనబుల్లో మంచి ఫ్యాబ్రిక్తో మనకు అవైలబుల్లో ఉంటాయి. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మన ఎపిసోడ్లో మనం ఈ పెట్టుబడి శారీస్ చూస్తున్నాము. చాలా రీజనబుల్ కాస్ట్లో ఒక 500 లోపల మనం ఎవరికైనా పెట్టాలి అనుకుంటే ఈ శారీస్ చాలా బాగుంటాయి. అండ్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అమ్మవార్లకు కట్టించడానికి దానికి కూడా మనం తీసుకుంటాం కదా. సో చాలా రీజనబుల్ కాస్ట్లో మంచి ఫ్యాబ్రిక్తో మంచి క్వాలిటీతో మనకి ఈ శారీస్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాము. పైన గ్రీన్తో ఒక 1/2 ఇంచ్ అండ్ ఒక కడీ బార్డర్, మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. దీంట్లో మనమంతా గడి తీసుకున్నాం. ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఇదే విధంగా ఉంటాయి. బార్డర్ కలర్స్ అండ్ శారీ కలర్స్ మారుతాయి కానీ డిజైన్ అయితే మనకు అంతా ఇదే కడీ స్టైల్ డిజైన్ ఉంటుంది. అండ్ సెకండ్ వైపు ఉన్నటువంటి బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో కొంచెం లెంతీగా మనకి ఒక 4 to 5 ఇంచెస్ వరకు బార్డర్ని డిజైన్ చేశారు. అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో షార్ట్ పళ్ళుని డిజైన్ చేశారు. స్టాజల్స్ కూడా పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు స్టైల్లో బ్లౌజ్, హ్యాండ్ పర్పస్కి బార్డర్స్. చాలా బాగున్నాయండి. మనం ఇది 1 or 2 టైమ్స్ శారీలా కట్టుకొని దాని తర్వాత చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే లెహెంగా కుట్టించవచ్చు, లేదు అనుకుంటే మనకైనా కూడా లెహెంగాస్ కావచ్చు, క్రాప్ టాప్స్ కావచ్చు, ఇలా కూడా మనం ఈ ఫ్యాబ్రిక్ని యూస్ చేసుకోవచ్చు. 365 రూపీస్లోనే ఈ శారీ అవైలబుల్లో ఉంది. సో ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి 4 బ్రాంచెస్లో ఎనీ బ్రాంచ్ ఆఫ్ విఘ్నేశ్వర సిల్క్స్.
మన నెక్స్ట్ శారీ వచ్చేసి మనం కాటన్స్లో ఇక్కత్ ప్రింట్ చూస్తున్నాము. సో ఇక్కత్లో ఇప్పటివరకు మనం ఎన్నో డిజైన్స్ చూసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం కాటన్ ఫ్యాబ్రిక్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, చాలా డీసెంట్గా ఉంటాయని దీనిపైన మనకి ఇక్కత్ని ఇచ్చారు. సో ఇక్కత్ ఫేవరెట్ అండ్ కాటన్ ఫేవరెట్ అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ శారీస్ అని చెప్పొచ్చు. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్లో ఉంది. అండ్ ఈ శారీకి బార్డర్ వచ్చేసి పైన బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము, బేస్ కలర్. దీనిపైన సిల్వర్ కలర్ జరీతో మనం ఒక క్రీపర్ అండ్ లీఫ్ డిజైన్ని హైలైట్ చేసుకున్నాము. ఈ బార్డర్ అంతా కూడా మనకు ఒక 3 to 4 inches వరకు డిజైన్ చేసుకున్నాం. మధ్యలో అంతా కూడా మనం క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. దీనిపైన అంతా బ్లాక్, రెడ్ కలర్, వైట్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఇక్కత్ డిజైన్ని మనం తీసుకున్నాం. సో చాలా బాగుంటాయండి. ఇక్కత్ కట్టుకున్నప్పుడు కూడా ఒక మంచి లుక్ వస్తుంది. మనందరికీ తెలుసు, ఇప్పటివరకు మనం పట్టులో ఎన్నో ఇక్కత్ డిజైన్స్ని చూసాం కదా. ఇప్పుడు కాటన్లో ఇక్కత్స్ని క్రియేట్ చేశారు. అండ్ సెకండ్ వైపు బార్డర్ వచ్చేసి మనకి లెంతీ బార్డర్ని ఇచ్చారు. పైన ఏదైతే డిజైన్ తీసుకున్నామో ఆ డిజైన్తో పాటు మనకు ఒక రన్నింగ్ పొజిషన్లో ఉన్న పీకాక్స్ని సిల్వర్ కలర్ జరీతో హైలైట్ చేశారు. అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఇక్కత్ స్టైల్లోనే పళ్ళు తీసుకున్నాము. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ బేస్తో డాట్ డిజైన్ ఇక్కత్ స్టైల్లో అండ్ హ్యాండ్ పర్పస్కి 2 sides బార్డర్స్ కూడా తీసుకున్నాము. సో చాలా బాగుందండి. మనకి బేస్ కలర్ మాత్రం క్రీమే ఉంటుంది. అండ్ మిగతా డిజైన్ కాంబినేషన్స్ అంతా మారుతూ మనకి ఇందులో సారీస్ అవైలబుల్లో ఉన్నాయి. చిన్న చిన్న షాపింగ్స్కి కావచ్చు, పెట్టుబడులకు కావచ్చు, చాలా చాలా బాగుంటాయి. 609 రూపీస్కే ఈ సారీ అవైలబుల్లో ఉంది. సో ఈ సారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ESI ఎర్రగడ్డ మోడల్ కాలనీలోనే విఘ్నేశ్వర సిల్క్స్. సో అందులోనే మనం నెక్స్ట్ ఇంకొక సారీ చూస్తున్నామండి. సో కాటన్ ఇక్కత్స్ అనుకున్నాం కదా. సో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. దీనికి ఆరెంజ్ బేస్ పైన సేమ్ డిజైన్ ఉంటుంది. అండ్ మనకి బేస్ కలర్ క్రీమ్ ఉంటుంది. మధ్యలో డిజైన్ కూడా మనకి సేమ్ ఉంటుంది, కాకపోతే కలర్స్ మారుతూ ఉంటాయి. గ్రీన్ కలర్, పింక్, ఆరెంజ్ ఈ 3 కలర్స్ని యూజ్ చేస్తూ మధ్యలో ఈ డిజైన్ అంతా హైలైట్ చేశారు. 609 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ అవైలబుల్లో ఉందండి. నిజంగా మీరు ఏ 4 branches విజిట్ చేసినా కూడా మీకు ఈ శారీ కలెక్షన్ అంతా అవైలబుల్లో ఉంటుంది. కలర్స్ కూడా చూడండి, ఎక్సలెంట్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సెకండ్ వైపు ఉన్నటువంటి బార్డర్ కూడా మనకి ఆరెంజ్ కాంబినేషన్తో లెంతీ బార్డర్ తీసుకున్నాము. పళ్ళు వచ్చేసి సేమ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్స్. బ్లౌజ్ వచ్చేసి మనకి ఆరెంజ్ కాంబినేషన్తో బ్లౌజ్, హ్యాండ్ పర్పస్కి బార్డర్స్. సో చూస్తున్నారు కదా, మరి 609 రూపీస్ అంటే నిజంగా చాలా చాలా రీజనబుల్ అండి. ఇంత రీజనబుల్ ఉంది కదా, క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకుంటారు. క్వాలిటీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. విఘ్నేశ్వర సిల్క్స్ మీ అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరు కూడా పర్చేస్ చేసుకునే ఉంటుంటారు. మరి క్వాలిటీ ఎలా ఉంటుందన్న విషయం మీ అందరికీ తెలుసు కదా. మంచి క్వాలిటీతో, మంచి డిజైన్స్తో 609 రూపీస్లో ఈ శారీ అవైలబుల్లో ఉంది. సో ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ESI ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. మన నెక్స్ట్ శారీ వచ్చేసి మనం డిజైనర్ కలెక్షన్ ఆఫ్ శారీ చూస్తున్నామండి సాఫ్ట్ సిల్క్స్లో. సో మనకి డిజైనర్ కలెక్షన్ కాబట్టి ఒక చిన్న ఒక 1 inch ఆఫ్ యాంటిక్ జరీ బార్డర్ని యూజ్ చేసాము. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఇదంతా కూడా షేడెడ్ కాంబినేషన్స్లో తీసుకుంటూ మనకి డిజిటల్ ప్రింట్ని మనకి ఫ్లవర్స్ లాగా సైడ్లో అంతా శారీ అంతా కూడా డిజైన్ చేశారు. అండ్ శారీలో సెకండ్ వైపు ఉన్నటువంటి బార్డర్ అంతా కూడా మనకి అదే డిజిటల్ ప్రింట్తో చాలా బ్యూటిఫుల్గా లెంతీ ఫ్లవర్స్ని యాడ్ చేస్తూ ఇచ్చారు. అండ్ బార్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ యాడ్ చేస్తూ ఫ్లవర్స్ కూడా ఇచ్చారు బార్డర్లో. అండ్ ఈ శారీలో ఉన్నటువంటి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా బ్లూ కలర్ కాంబినేషన్ యాడ్ చేస్తూ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కాంబినేషన్స్తో బ్లౌజ్ అండ్ హ్యాండ్ పర్పస్కి మనకి స్మాల్ బార్డర్స్ని కూడా డిజైన్ చేశారు. సో చాలా లైట్ వెయిట్తో మంచి డిజైనర్ కలెక్షన్ ఆఫ్ శారీ మనకి 1035లోనే అవైలబుల్లో ఉందండి. ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ESI ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. సో వ్యూవర్స్, మరి చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూసాం కదా. మరి ఈ కలెక్షన్ మీకు కూడా నచ్చినట్లయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు 4 branchesలో, ఎనీ బ్రాంచ్ ఆఫ్ విఘ్నేశ్వర సిల్క్స్లో. మరి ఇది ఇవాళ మన సొగసు చూడతారమా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మేము ముందుంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.